అతిలోక సుందరి మరణించిన రోజు. నిజంగా ఈ అతిలోక సుందరికి, ఈ సౌందర్య రాశికి మరణం ఉంటుందా? ఈవిడ అమృతం తాగి ఈ భూ ప్రపంచంలోకి వచ్చిందా అని మనకి అనిపించేది. కానీ చాలా చిన్న వయసులోనే మరణం ఆవిడని భరించింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో మనల్ని అలరించిన శ్రీదేవి గారు తన చిన్నతనం నుండే సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. అతి చిన్న వయసులోనే తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ సినిమాల్లో ప్రజలందరినీ మెప్పించే పాత్రలో ఆవిడ నటించారు. మొట్టమొదటిసారిగా శివాజీ గణేశన్ గారి కూతురిగా ఆవిడ నటించిన చిత్రం తమిళలో రిలీజ్ అయింది. అతని నుంచి ఆవిడ వెనుదిరిగి చూసుకోలేదు. ఆవిడ తల్లి ఒక తెలుగు అమ్మాయి, ఆవిడ తండ్రి తమిళ అతను. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి ఇద్దరు కూతుర్లు పుట్టారు. ఆ తర్వాత ఆ పెద్దమ్మాయి పేరు శ్రీదేవి అని పెట్టి చిత్రసీమకు పరిచయం చేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీదేవి గారు వెనుతిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. తను మనవరాలుగా నటించిన ఎన్టీఆర్ గారి పక్కనే హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. తను కూతురుగా నటించిన కృష్ణ గారితో ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలు నటించింది. ఇది మన అందరికీ తెలిసిన విషయం. అంతేకాకుండా ఆవిడ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడంలో కాకుండా హిందీలో కూడా ఎన్నో మంచి హిట్ చిత్రాలు నటించింది. ఆవిడ నటించిన నాగిన్, చాందిని లాంటి సినిమాలు అయితే మరి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన విషయం, ఆవిడ తెలుగులో నటించిన చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి అయితే తెలుగు ప్రేక్షకులకి నాటికి నేటికి మెచ్చే చిత్రం. చిరంజీవి గారి చిత్రాల్లో అది మైలురాయి వంటి. శ్రీదేవి గారు అకస్మాత్తుగా మరణించడం అన్నది, అది కూడా తన భర్త అయినటువంటి బోనీ కపూర్ గారితో దుబాయ్ లో ఉంటుండగా. అయితే బోనీ కపూర్ గారికి శ్రీదేవి గారు రెండో భార్య. ఇప్పటికే మొదటి భార్యతో పిల్లలు కలిగి ఉన్నటువంటి బోనీ కపూర్ గారు మరి ఏ రకంగా శ్రీదేవి గారిని ఒప్పించి మెప్పించారో తెలియదు. కానీ ఇంత అతిలోక సుందరి కూడా రెండవ వివాహితగా వెళ్లడం మాత్రం తెలుగు ప్రేక్షకులకే కాదు, ఆల్ ఓవర్ ఇండియా ప్రేక్షకులందరికీ కూడా నిరాశ, నిస్పృహలు కలగజేసింది. పోనీలే ఏదో ఒక పెళ్ళయింది, చక్కగా ఉంటున్నారు అనుకునే సందర్భంలో ఇటువంటి సంఘటన జరగడం మాత్రం సాధారణ ప్రేక్షకులందరి మధ్య కలిసివేసింది. శ్రీదేవి గారు గొప్ప నటే కాదు, గొప్ప మానవతావాది అనడానికి ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. ఆవిడ అందరితో కూడా ఆప్యాయంగా ఉండేవారు. అంతేకాకుండా సాటి నటులకి ఎంతో గౌరవం ఇచ్చే వ్యక్తిత్వం కూడా. ఆవిడ ఎన్నో సందర్భాలు చెప్పారు, నా ఎదుగుదలకు కారణం శ్రీ రాఘవేంద్రరావు గారు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ అని. ఇవన్నీ మెచ్చుకోదగ్గ అంశాలు అయినప్పటికీ కూడా కొంతకాలం పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమ పూర్తిగా విడనాడి బొంబాయికే పరిమితం అయిపోయాయి. ఆ తర్వాత ఆవిడకి ఇద్దరు పిల్లలు పుట్టడం, ఒక అమ్మాయి హీరోయిన్ గా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా పరిచయం కావడం మనందరికి తెలుసు. ఆవిడ పేరు జాహ్నవి కపూర్. అయితే ఈవిడ బోనీ కపూర్ కి పరిచయం అవడమే చాలా విచిత్రమైన పరిస్థితులు పరిచయం అయ్యారు. మిస్టర్ ఇండియా సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన బోనీ కపూర్ గారు తన తమ్ముడిని హీరోగా పెట్టి తీసిన సినిమా హీరోయిన్ నే తను పెళ్లి చేసుకోవడం అన్నది మాత్రం ఇప్పటికి కూడా $1 మిలియన్ క్వశ్చన్ గానే ఉంది. అది బోనీ కపూర్ చాకచక్యమా లేదా శ్రీదేవి గారి అమాయకత్వం అన్నది ప్రేక్షకులు అప్పట్లో చాలా ఆలోచించారు. ఆఖరికి ఏదైతేనే వాళ్ళ దాంపత్యం చాలా కాలం పాటు చక్కగానే సాగింది. కానీ ఈ అర్ధాంతర మరణం మాత్రం ప్రేక్షకుల మధ్యని మాత్రం కొలిచేసింది. అది $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ రోజుకి వచ్చి ఆ కేసు ఫైనల్ కాలేదు. అది జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఎంతైనా సరే శ్రీదేవి గారు సౌందర్య రాశి, ముగ్ధ మనోహర నటి. ఆవిడ మన మధ్య లేనప్పటికి కూడా ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని మనందరమే ఎప్పుడు కోరుకుంటాం కూడా. అమరలోకానికి ఎదిగిన ఈ అప్సరస్కి మనశ్శాంతి చేకూరాలని మనందరం కోరుకుందాం. ఆ విశ్లేషణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.